హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, హౌస్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అసలు హౌస్ అయితే సూపర్. అడ్రస్ కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లోనే హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. అలానే ఇది ఈస్ట్ ఫేస్ అండి, G+2 అనమాట. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటది. మీరు రెంట్ కి ఇచ్చినా కూడా మంచిగా అయితే రెంట్ అయితే పే చేస్తారండి. లేట్ చేయకుండా ఒకసారి అయితే లోపలికి వెళ్దాం, హౌస్ అయితే చూసేద్దాం. అనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ సిచ్యువేషన్ అయితే మీరు చూడొచ్చండి, చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ హౌస్ కట్టించి 4 years అయితే అయింది. అలానే మనకి ఇది డెడ్ ఎండ్ అనమాట. అదైతే మనకు డెడ్ ఎండ్ అండి. మీరు ఏమైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. చుట్టూ అన్ని హౌసెస్ అయితే చాలా ఉన్నాయి. చాలా హౌసెస్ అండి చెప్పాలంటే, ఇంకా ప్రతిదీ ఇక్కడ హౌసెస్ కొత్తగా కట్టిస్తున్నారు, ఆల్రెడీ కట్టించినవి చాలా ఉన్నాయన్నమాట. బాగుంటుంది. ఇక్కడ సెంటు కాస్ట్ దాదాపు 10 lakhs ఉందండి ప్రెసెంట్. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకు 20 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. డెడ్ ఎండ్ కాబట్టి మీకు బెస్ట్ ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ మంచి అనుకూలమైన ప్లేస్ అనమాట. ఇంకా పైగా ఈస్ట్ ఫేస్. ప్రెసెంట్ ఇక్కడైతే రెంటర్స్ ఉన్నారు. సపరేట్ మీటర్స్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ ఇండివిజువల్గా మనకు బోరు సంపు అంతా అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు అండి, అక్కడ వాషింగ్ ఏరియా ఉంటుంది. స్పేస్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన అంతా పీవీసీ ఉందండి. టోటల్గా ఎల్ షేప్లో మనకు పీవీసీ అయితే ఇక్కడ అరేంజ్ చేసినారు. ఇంటీరియర్ ఫుల్ చేసినారండి. చాలా బెస్ట్ హౌస్. 6.6 సెంట్స్లో కట్టించిన హౌస్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. ప్రతి బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ, పూజా రూమ్ కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంకొకసారి అయితే పైకి అయితే వెళ్దాం. కింద రెంటర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా పైకి వెళ్దాం. కింద ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ ఏరియా కూడా ఉంది. అంటే కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో మనకు సాల్ట్ వాటర్ అయితే వస్తుంటాయి కాబట్టి దానికి అనుకూలంగా ఇక్కడ ఫిల్టర్ అయితే అరేంజ్ చేసినారండి. ఇక్కడ ఓనర్స్ అయితే ఉందాం అనుకున్నారు, కాకపోతే కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ వల్ల సేల్ చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ పైకి అయితే వెళ్దాం. ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ అండి స్టెప్స్ ఎక్కేటప్పుడు అసలు సూపర్ అనమాట. చూడొచ్చు, దీని డిజైన్ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే ఎంట్రన్స్ లోనే పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓనర్స్ అయితే ఉంటారు, కింద రెంటర్స్ ఉన్నారు. మనమైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇక్కడ 2 portions ఉంటాయి, కింద కూడా 2 portions అయితే ఉంటాయి. పైన 2 penthouses ఉంటాయండి. టోటల్ గా మనకి ఇక్కడ 6 అయితే ఉంటాయి అనమాట పోర్షన్స్. టోటల్ గా ఇక్కడ రెంట్ కూడా అండి, లోపలికి ఉండే పోర్షన్ లో ప్రెసెంట్ ఓనర్స్ ఉన్నారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ రెంట్కి అయితే ఇచ్చినారు. కింద 2 portions ఉన్నాయి, అవి కూడా రెంట్కి అయితే ఇచ్చినారు. ఈ 3 portions కలిపి మనకు దాదాపు నియర్లీ ఒక 30,000 వరకు రెంట్ అయితే పే చేస్తున్నారు. ఇంకొక పోర్షన్ ఉంది, అది ఇచ్చినా కూడా, లేదంటే పైన 2 portions ఇచ్చినా కూడా మీకు 50,000 వరకు రెంట్ అయితే వస్తుంది అనమాట. కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. చాలా బాగుంది. మంచి కమర్షియల్ ఏరియాలో హౌస్ అయితే సేల్ చేస్తున్నారండి. ఇక ప్రెసెంట్ చూద్దాం మరి లోపలికి వెళ్ళేసి. ఇక్కడంతా చూడొచ్చు, పీవీసీ అయితే ఫుల్ కవర్ చేసినారు. ఇంటీరియర్ పిఓపి మొత్తం అండి, ఇంటికి సంబంధించి ఫుల్ కవర్ చేసినారనమాట. స్పేస్ కూడా బాగుంది, ఏదైనా ఫర్నిచర్ తీసుకొని వెళ్ళడానికి చాలా బాగుంది. అయితే ఫ్లోర్ టైల్స్ చూడొచ్చు, చాలా క్లాస్గా ఉందండి. ఆల్ టైల్స్ గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది, చాలా బాగుంది. బాగా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, హౌసెస్ అయితే చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ అన్ని మంచి బిల్డింగ్సే ఉన్నాయండి చెప్పాలంటే. ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మరి హౌస్. ఇక్కడ గ్రిల్ కూడా ఏర్పాటు చేసినారు సేఫ్టీ కోసం. నుంచి మెయిన్ డోర్ అయితే ఇదండి. అలానే ఇక్కడ నుంచి చూడొచ్చు, పిఓపి అయితే ఇంటీరియర్ కానీ పిఓపి కానీ చాలా క్లాస్గా అయితే ఉంటుందండి. హౌస్ అయితే చూడొచ్చు, బస్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ హాల్, అలానే ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. కిచెన్, పూజా రూమ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. పైనుంచి పిఓపి మీరు చూస్తే చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది, అసలు క్లాస్గా ఉంది. ఓకే, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఏర్పాటు చేసినారు. ఇదంతా గ్రానైట్ టోటల్గా. ఓకే, ఇక్కడ ఇది టీవీ యూనిట్ అండి. చూడొచ్చు, టీవీ యూనిట్ అయితే ఫుల్ కవర్ చేసేసినారు అనమాట. వన్ సైడ్ అంతా ఫుల్ కవర్ అయితే అయిపోయింది. టీవీ యూనిట్కి సంబంధించి డోర్ అయితే ఇలా ఉంటుందండి, సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. పైన అంతా పిఓపి ఇంటీరియర్ ఫుల్ కవర్ చేసినారు అనమాట. టోటల్గా చూడొచ్చు. అలానే ఇక్కడ నుంచి చూస్తే వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇదైతే వాష్రూమ్ అండి. టోటల్గా మీరు చూడొచ్చు, ప్రతి పోర్షన్లోనే ఇలానే ఉంటుంది అనమాట టోటల్గా. ఇంకా వన్ సైడ్ అంతా ఇక్కడ ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చేసినారు. ఇంటీరియర్ పైన అంతా పిఓపి ఇలా ఉంటుంది. బెడ్రూమ్ అయితే ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అండి. 2 bedrooms కలిపి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ కిచెన్, పూజా రూమ్ 2 అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూద్దాం మరి. ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది, అలానే ఇక్కడ కిచెన్ ఉంటుందండి. టోటల్గా ఇంటీరియర్ అయితే మీరు చూడొచ్చు, టోటల్ ఇట్లుంటుంది అనమాట. స్పేస్ కూడా బాగుందండి. కిచెన్కి సంబంధించి స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్ కవర్ చేసినారనమాట ఇంటీరియర్. టోటల్గా ప్యూరిఫైర్ పాయింట్ కూడా ఉంది, అలానే చిమ్నీ కూడా ఉందండి. ఈ విధంగా స్పేస్ అయితే బాగుంది. అలానే ఇంకొక బెడ్రూమ్ చూద్దాం మరి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోనికి బేసిన్ కూడా ఉంది. ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పిఓపి కానీ ఇంటీరియర్ కానీ టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. మంచిగా అరేంజ్ చేసినారు. వెంటిలేషన్ విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుందండి దీనికి సంబంధించి. ఇదనమాట టోటల్గా వాష్రూమ్ అయితే. ఇంకొక పోర్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మీరు చూడొచ్చండి, వాషింగ్ పాయింట్ అంతా ఇక్కడ చూడొచ్చు, బాగా మంచిగా అయితే అరేంజ్ చేసినారనమాట. ఇక్కడ వరకు పీవీసీ అయితే అరేంజ్ చేసినారండి. ఇది నార్త్ ఫేస్ అనమాట. దీనికి సంబంధించి గ్రిల్ కూడా ఉంటుంది సేఫ్టీగా. ఇది నార్త్ ఫేస్ అండి ఈ పోర్షన్ వచ్చేసరికి. అలానే ఇది కూడా చూడొచ్చు, మెయిన్ డోర్ దీనికి సంబంధించి. ఇంకొక పోర్షన్ లో ఉన్నామండి. ఇక్కడైతే ఓనర్స్ ఉంటారనమాట. ఇక్కడ హాల్ అయితే మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది. పైన పిఓపి చూడండి, చాలా క్లాస్ గా అయితే ఉంది. బిల్డింగ్ సంబంధించి ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ అన్ని అయితే ఇచ్చేసారు. ఓన్లీ ఇక్కడ ఓనర్స్ ఉండే పోర్షన్ లో మనకు డ్రెస్సింగ్ టేబుల్స్, అలానే కార్డ్స్ ఇంక్లూడింగ్ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ ఎల్ షేప్ లో మనకు సోఫా కూడా మంచిగా అరేంజ్ చేసినారు.
ఇక్కడ మీకు సంబంధించి ఏమన్నా దేవుని ఫోటో కానీ మీ ఫోటోస్ కానీ మంచిగా వాల్ డిజైన్ కి మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ నెట్ అయితే మీరు చూడొచ్చండి, డిజైన్ అయితే చాలా బాగుంది, క్లాస్ ఉంది చెప్పాలంటే. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అలానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ పూజా రూమ్ అంతా ఇటు సైడ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ చూద్దాం. ఇంటీరియర్ అయితే బాగా మంచిగా అయితే చేపించినారండి. దీనికి సంబంధించి డోర్ అయితే స్లైడింగ్ అయితే సెట్ చేసినారు చూడొచ్చు. ఇది స్లైడింగ్ డోర్. ఇంకొక బెడ్రూమ్ అయితే నార్మల్గా ఇచ్చేసినారు అనమాట. ఇక్కడైతే చూడొచ్చు పిఓపి ఇంటీరియర్ వేరే లెవెల్ అండి, క్లాస్గా ఉంది అసలు ఇంటీరియర్ అయితే. దీనికి సంబంధించి హ్యాండిల్స్ కూడా ప్రీమియంగా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట. ఇంటీరియర్ అయితే అది కూడా మీరు చూడొచ్చు అండి. అదే పనిగా ఉందామనేసి మంచిగా సెట్ చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ వల్ల సేల్ చేస్తున్నారు. టోటల్ గా స్టోరేజ్ కి అయితే కింద బాగా మంచిగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. బెడ్ వచ్చేసి చాలా కింగ్ సైజ్ అండి, డిజైన్ కూడా బాగుంది. కాట్ వచ్చేసరికి కాట్ అలానే డ్రెస్సింగ్ టేబుల్ అన్ని ఇన్క్లూడ్ లో ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తారండి ఈ పోర్షన్ లో. హాల్ అయితే చాలా బాగా నచ్చుతుందండి ప్రతి ఒక్కరికి. అలానే ఇక్కడ ఓపెన్ కిచెన్ పూజా రూమ్ అయితే మీరు చూడొచ్చు. పైన కూడా పిఓపి అయితే ఇవ్వడం జరిగింది యాపిల్ డిజైన్ లో. ఇక్కడ కూడా ఫ్యాన్ అయితే చూడొచ్చండి, ప్రీమియం గా అయితే ఉంది ఫ్యాన్ కూడా. అలానే ఇంటీరియర్ అయితే మీరు చూడొచ్చండి, చాలా క్లాస్ గా అయితే అరేంజ్ చేసుకున్నారు. ఓనర్స్ అయితే దగ్గరుండి బాగా కట్టించుకున్నారండి. ఇంటీరియర్ లో మనకి ఇక్కడ కూడా చూడొచ్చు ప్యాంట్రీ యూనిట్ అయితే సెట్ చేసినారు అనమాట. ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారు కానీ ఎమర్జెన్సీ పర్పస్ వల్ల సేల్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్ బేసిన్ కూడా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా అలా పెట్టుకోవడానికి మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అండి కిచెన్ టోటల్ గా మీరు చూస్తే చాలా క్లాస్ ఉంటుంది. ఈ విధంగా చిమ్నీ కూడా ఇంక్లూడింగ్ బడ్జెట్ లోనే కలిపేస్తున్నారు అనమాట. చిమ్నీ, కార్డ్స్, ఈ బిల్డింగ్ సంబంధించి ప్రతి పోర్షన్ లో చిమ్నీను, లైట్స్, ఫ్యాన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఓనర్స్ ఉన్న పోర్షన్ లో ఒకటి కార్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్ అన్ని అయితే ఇచ్చేస్తారు. అలానే ఇక్కడ పూజా రూమ్ అండి. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్, అసలు ఓంకారము సూపర్ అయితే ఉంది. ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా క్లాస్గా అయితే ఉందండి. సో బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి స్లైడింగ్ అయితే లేదు, నార్మల్గా డోర్ అయితే ఉంది. ఇది కూడా ప్రీమియం అండి, క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఈ డోర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ చూడొచ్చండి పైన పిఓపి కూడా చాలా బెస్ట్గా అయితే ఉంది. అలానే ఇక్కడ డోర్స్ అంతా స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బెడ్రూమ్లో ఎట్లుంటుంది ఈ బెడ్రూమ్ కూడా అంతే. ఇది కూడా మనకు హైడ్రాలిక్ అయితే వస్తుంది. స్టోరేజ్ మంచిగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు అండి. పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ మంచిగా అయితే దీంట్లో స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. స్పేస్ కూడా బాగుందండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, ఇది కూడా ఇంక్లూడింగ్ బడ్జెట్లో అయితే వస్తుంది. అలానే ఇక్కడ స్టోరేజ్ అయితే రూమ్ అయితే ఏర్పాటు చేసినారండి. ఇక్కడ వాష్రూమ్ అనమాట. టోటల్గా ఇక్కడ ఇంక్లూడింగ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ కాటు మంచిగా అయితే సెట్ చేసినారు. ఇక్కడ చూడొచ్చండి, ఇది కూడా ఇంటీరియర్ అనమాట. టోటల్గా బాగుందండి హౌస్ అయితే. పైన అయితే ఉన్నామండి. ఇక్కడ పెంట్ హౌస్లు అయితే 2 ఉన్నాయన్నమాట. మీకు కాట్ అయితే ఉంటుంది. ఇంటీరియర్ అయితే ఫుల్ కవర్ చేసినారు పైన కూడా పెంట్ హౌస్కి సంబంధించి. దీనికైతే డోర్ చూడొచ్చండి, ప్రతిదీ క్వాలిటీ అయితే మెయింటైన్ చేసినారు. ఇక్కడైతే ఓనర్స్ అయితే ఉంటారనమాట. చూడొచ్చు ఇంటీరియర్ అయితే చాలా బెస్ట్గా అయితే చేపించినారు. ఇక్కడ కూడా ఇది కూడా హైడ్రాలిక్, సేమ్ యాజ్ ఇస్ డిజైన్ అంతా ఒకటే అండి. ఇక్కడ దీనికి సంబంధించి వాష్రూమ్ కూడా ఉంటుంది అనమాట, అటాచ్డ్ వాష్రూమ్. స్పేస్ అయితే చాలా పెద్దగా ఉందండి వాష్రూమ్ అయితే. చూడొచ్చు టైల్స్ కూడా క్లాస్ ఉన్నాయి. వెస్ట్రన్ వాష్రూమ్ స్పేస్ అయితే చూడండి, టైల్స్ కానీ చాలా క్లాస్ అయితే ఉన్నాయి. వెస్ట్రన్ వాష్రూమ్ టోటల్ గా ఒక పెంట్ హౌస్ అయితే ఉంటుందండి. దీనికి కూడా ఇంటీరియర్ ఫుల్ కవర్ చేసినారు అనమాట. టోటల్ గా ఇంటీరియర్ అయితే ప్రతి చోట చేసినారండి. ఇంకా అక్కడైతే ద్వారకా విలాస్ అండి. ఎగ్జాక్ట్ గా మనం ద్వారకా విలాస్ పక్కనే ఉన్నాం అనమాట చెప్పాలంటే. ఇదంతా ద్వారకా విలాస్ వెంచర్ ఎగ్జాక్ట్ గా పక్కనే అండి. ఇది వచ్చేసి డెడ్ ఎండ్ అయితే వస్తుంది అనమాట. హౌస్ అయితే చూడొచ్చు, ఓపెన్ ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా కూడా హౌసెస్ అయితే ఉంటాయి, హౌస్లే ఉంటాయి అనమాట. ఇల్లులు అయితే చూడొచ్చండి, ఇల్లులు అయితే ఎక్కడ చూసినా ఇల్లులే అనమాట. కొత్తగా చాలా కూడా కట్టిస్తున్నారు, ఇంకా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి అయితే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ ఈ హౌస్ మీద అండి ప్రెసెంట్ అంటే ఓనర్స్ 70 లక్షల వరకు లోన్ అయితే తీసుకున్నారనమాట. ఈ హౌస్ మీద 70 లక్షల లోన్ అయితే ఉంది. స్టేట్ బ్యాంక్ లో అయితే లోన్ అయితే తీసుకున్నారనమాట 70 లక్షలు అయితే. మీరు ఒకవేళ హౌస్ తీసుకున్నారంటే ఈ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లోన్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇంకా స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చిందంటే మీకు జెన్యూన్ అనే అర్థమైపోతుంది. రెండుకి ఇచ్చినా కూడా మీకు అంటే 3 పోర్షన్స్ కే ప్రెసెంట్ ఇప్పుడు 30,000 వరకు పే చేస్తున్నారు. అలానే 4 పోర్షన్స్ పైన పెంట్ హౌస్ లో ఇచ్చినారంటే టోటల్ గా మనకు 50,000 వరకు రెంట్ అయితే వస్తుంది అనమాట. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. 44x66 మెజర్మెంట్స్ టోటల్ గా మనకు 2,30,00,000 అయితే చెప్తున్నారండి. బ్యాంక్ లోన్ అంతా వస్తుంది, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ 20 అడుగుల రోడ్ అయితే ఉంటుంది, ఈస్ట్ ఫేస్ అండి. 6.6 సెన్స్ లో కట్టించినారనమాట. హౌస్ అయితే 4 years అయింది కట్టించి. అడ్రస్ అయితే మనకు కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో అండి, అనంతపురంలో. నరిగమ్మ గుడి నుంచి ద్వారకా విలాస్ కి వెళ్లే రూట్ లోనే ద్వారకా విలాస్ ఆనుకునే ఈ హౌస్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే విజిట్ చేసేయండి. బళ్ళారి బైపాస్ కి కళ్యాణదుర్గం బైపాస్ కి మధ్యలో అయితే ఉంటుంది. విజిట్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.